అందరికీ నమస్కారం. ఈరోజే గురు పౌర్ణమి. ఏమి చేసినా చేయకపోయినా, పూజా విధానాన్ని పాటించినా పాటించకపోయినా, దేవాలయానికి వెళ్ళినా వెళ్ళకపోయినా, ఈ గురు పౌర్ణమి రోజు ఈ ఒక్క కథ వింటే చాలు జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి, సకల శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థిక కష్టాల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి, శని ప్రభావాల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కేవలం కథ వింటేనే ఎంతో పుణ్యం కలిగేటువంటి మహత్తరమైనటువంటి రోజు గురు పౌర్ణమి రోజు. ఈ గురు పౌర్ణమి గురించిన విశిష్టత, అలాగే గురు పౌర్ణమి నాడు వినాల్సినటువంటి కథ, ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే అంశాలను ఈ వీడియోలో మీకోసం వివరంగా వివరించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. గురువుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలని పూజించే రోజే ఈ గురు పౌర్ణమి రోజు అంటారు. గురు పౌర్ణమినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. మన హిందూ మతంలో గురువుకి, గురు పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటారు. ఈ శ్లోకం ప్రకారం గురువుని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడితో సమానంగా భావిస్తారు. గురువుని పూజించటానికి, ఆరాధించటానికి పవిత్రమైనటువంటి ఈ గురు పౌర్ణమి పండుగని జరుపుకుంటారు. అలాగే గురు పౌర్ణమి రోజున చంద్రుణ్ణి ఆరాధించటానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత అనేది ఉంటుంది. జ్ఞానం, ప్రేరణ, మార్గదర్శకత్వం ఇవన్నీ ఇచ్చేది గురువు మాత్రమే. అలాంటి గురువు యొక్క ఆవశ్యకతను తెలియచేసేదే గురు పౌర్ణమి. ప్రతి ఒక్కరి జీవితంలో గురువు లేకుండా వారి జీవితం ఉండదు. మనం తెలుసుకునేటువంటి ప్రతి అంశాన్ని తెలియచేసేది ఒక గురువే. కొంతమంది జీవితంలో ఉపాధ్యాయులు అవుతారు, కొంతమంది జీవితంలో తల్లి తండ్రి అవుతారు, కొంతమంది జీవితంలో భార్యాభర్త అవుతారు, మరికొంతమంది జీవితంలో ఈ ప్రకృతే ఒక మహత్తరమైనటువంటి గురువుగా ఉంటారు. చీకటిని దూరం చేసి, అజ్ఞానాన్ని పోగొట్టి మనకి మంచి జీవన మార్గాన్ని చూపించేవాళ్లే అసలైన గురువులు. ఈ గురు పౌర్ణమి పండుగని ప్రతి సంవత్సరం ఆషాఢమాసం పౌర్ణమి నాడు జరుపుకుంటారు. సాధారణంగా గురు పౌర్ణమి నాడు ప్రజలు మహర్షి వేదవ్యాసుని పూజిస్తారు. అంతేకాకుండా తమ జీవితంలో ఎవరైతే గురువులు ఉన్నారో వారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటారు. గురు పౌర్ణమి నాడు చంద్రుణ్ణి ఆరాధించడం వల్ల కూడా చంద్రదోషాలతో ఇబ్బంది పడే వారికి ఉపశమనం ఉంటుంది. చంద్రుణ్ణి పూజిస్తే ఈ రోజున మీకు చంద్రదోషాలు తొలగిపోతాయి. పంచాంగం ప్రకారం ఈ 2024వ సంవత్సరంలో ఆషాఢ శుక్లపక్షమి రోజు, అంటే ఈ రోజే పౌర్ణమి తిథి ఉంది కాబట్టి ఈరోజు గురు పౌర్ణమిగా జరుపుకోవచ్చు. జూలై 21న గురు పౌర్ణమి వేడుకలు అలాగే పూజలు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఎవరైనా సరే గురు పౌర్ణమి రోజు ఉపవాసం పాటించి గురువుల ఆశీస్సులు పొందాలి, చంద్రదోషం నుంచి విముక్తి పొందాలి అనుకుంటే గురు పౌర్ణమి కథను చదువుకోవాలి. మా కోర్కెలు తీర్చమని, కష్టాల నుంచి బయటపడేయమని గురువులని, భగవంతుణ్ణి ప్రార్థించాలి. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది తమ గురువులతో జీవితాంతం మంచి అనుబంధాన్ని ఏర్పరచుకుంటారు. కుటుంబ సంబంధమైనా అవ్వచ్చు. తరతరాలకు ఈ గురు సంబంధం అనేది కొనసాగుతూ ఉంటుంది. అలాగే మన హిందూ మతంలో గురువుని భగవంతునికి, భక్తునికి మధ్య ఒక మంచి సంధానకర్తగా భావిస్తూ ఉంటారు. వేదవ్యాసుని మానవ జాతికంతటికీ కూడా మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు అంటారు. కాబట్టి ఆయన్ని మానవాళికంతటికీ గురువుగా భావిస్తూ ఉంటారు. వేదకాలపు సంస్కృతినంతా కూడా 4 వేదాల్లో ఆయన సంకలనం చేసిన తర్వాత ఆయన్ని వేదవ్యాసుడిగా పిలవటం ప్రారంభించారు. అంతకుముందు వేదవ్యాసుని పేరు కృష్ణ ద్వైపాయనుడు. మన దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఈ పౌర్ణమి వ్రతాన్ని ఆదిశక్తి పేరుతో ఆచరిస్తూ ఉంటారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఈ గురు పౌర్ణమి నాడే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తూ ఉంటారు. షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు 3 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ గురు పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ చదవాల్సిన, తెలుసుకోవాల్సిన కథ ఉంది. పురాణాల ప్రకారం మహర్షి వేదవ్యాసులు శ్రీ మహావిష్ణువు అంశ అని భావిస్తారు. అలాగే వేదవ్యాసుల వారి తల్లి పేరు సత్యవతి, వారి తండ్రి పరాశరుడు. పరాశరుడు, సత్యవతుల సంతానమే వేదవ్యాసుల వారు.
వేదవ్యాసుల వారికి చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక అంశాలపై ఎంతో ఆసక్తి ఉండేది. తెలియని ప్రతి ఒక్క అంశాన్ని తెలుసుకోవటానికి ఆయన ఎంతో ఆసక్తి చూపించేవారట, ముఖ్యంగా ఆధ్యాత్మిక అంశాలని. ఒకసారి వేదవ్యాసుల వారు తన తల్లిదండ్రుల దగ్గర భగవంతుణ్ణి చూడాలి అనిపిస్తుంది అనే కోరికని తెలియచేశారంట. అందుకు నేను తపస్సు చేయాలనుకుంటున్నాను, ఈ తపస్సు చేయటానికి మీ నుంచి నాకు అనుమతి కావాలి అని తల్లిదండ్రుల్ని అనుమతి కోరారు వేదవ్యాసుల వారు. అయితే ఏ తల్లి తండ్రి అయినా సరే, వారు జీవితంలో సాధించాలనుకుంటుంది ఏదైనా సరే, తమను విడిచి దూరంగా వెళ్తానన్నా, ఏదైనా కష్టాల పాలు అవుతారేమోనని తెలిసినా ఏ తల్లి తండ్రి అయినా ఎందుకు ఒప్పుకుంటారు? కొడుకు కోరికని విన్న తర్వాత తల్లి సత్యవతి వేదవ్యాసుడు అడవికి వెళ్లకుండా అడ్డుకుంది. తల్లి మనసు కదా, కొడుకు అడవికి వెళ్లి అష్టకష్టాలు పడతానంటే ఏ తల్లి ఒప్పుకుంటుంది? అయితే వేదవ్యాసుడు మాత్రం నేను ఎలాగైనా దైవాన్ని దర్శించుకోవాలి అని కంకణం కట్టుకుని కూర్చున్నారంట. నేను అడవికి వెళ్లాల్సిందే అని కోరుకున్నారు. తల్లికి తన కోరికను బలంగా వినిపించారు వేదవ్యాసుల వారు. చాలా రోజుల తరువాత, ఎంతో మానసిక సంఘర్షణ తరువాత సత్యవతి తన కుమారుణ్ణి అడవికి వెళ్లటానికి అనుమతినిచ్చింది. తల్లి అంగీకారం లభించగానే వేదవ్యాసుడు అడవికి వెళ్లటానికి ప్రయాణమవుతున్న సమయంలో తల్లి సత్యవతి వేదవ్యాసుల వారిని ఒక ప్రశ్న అడిగింది. నాయనా వేదవ్యాస, ఎప్పుడైనా నీకు మన ఇల్లు గుర్తొస్తే వెంటనే తిరిగిరా, నీకోసం ఎదురుచూస్తూ ఇక్కడే ఉంటాను అని చెప్పి తల్లి చెప్పింది. ఇక వేదవ్యాసుల వారు తల్లి అడిగిన కోరికను కాదనలేక, నాకు గనక ఇల్లు గుర్తొస్తే తప్పకుండా నీకోసం వస్తానమ్మా అని చెప్పి వేదవ్యాసుడు అడవిలోకి తపస్సు చేయటానికి వెళ్ళిపోయాడు. ఇక వేదవ్యాసుడు కఠోర తపస్సును చేయటం ప్రారంభించాడు. వేదవ్యాసుల వారి కోరిక ఒక్కటే, భగవంతుణ్ణి దర్శించుకోవాలి, భగవంతుడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలి, ఆ భగవంతుడి గురించి ప్రపంచానికి తెలియచెయ్యాలి. ఇదే వేదవ్యాసుల వారి కోరిక. భగవంతుని ఆశీర్వాదంతో ఘోర తపస్సు చేసినటువంటి వేదవ్యాసుల వారు సంస్కృత భాషలో జ్ఞానాన్ని పొందారు. ఆ తర్వాత భగవంతుని ఆశీర్వాదంతో వేదాలు, మహాభారతం, 18 మహాపురాణాలు, బ్రహ్మసూత్రాలని ఆయన రచించగలిగారు. ఇదంతా కూడా దైవకార్యం. భగవంతుని ఆశీర్వాదం వేదవ్యాసుల వారి వెంట ఉంది కాబట్టి ఆయన చేసినటువంటి కఠోర తపస్సు యొక్క ఫలితంగా ఆయన ఇంతటి మహాకార్యాన్ని చేయగలిగారు. ప్రజలందరికీ వేద జ్ఞానాన్ని అందించటంలో వేదవ్యాసుల వారి పాత్ర ప్రముఖమైనది. ఇలా వేద జ్ఞానాన్ని మన మానవాళికి అందించారు కాబట్టి ఆయన్ని గురువుగా భావించి గురు పౌర్ణమి రోజున తొలి గురువుగా వేదవ్యాసుణ్ణి మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ స్మరించుకుంటూ ఉంటారు. ఈ కథని ఈ పౌర్ణమి రోజున తెలుసుకొని వేదవ్యాసుల వారిని స్మరించుకొని మన కష్టాలని తీర్చమని ఆది గురువైనటువంటి తొలి గురువైనటువంటి ఆ వేదవ్యాసుల వారిని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. అలాగే భగవంతుని వేడుకోవాలి. వేదవ్యాసుల వారి కథ ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఒక్కటే, మనం అనుకున్నది సాధించటానికి కఠోర తపస్సు చేస్తే, సాధించాలనుకున్నటువంటి పనిని నెరవేర్చటానికి మనం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తే భగవంతుడి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. వేదవ్యాసుల వారికైనా నీకైనా భగవంతుడు ఒకే రకమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తారు. మన కష్టం, మనం సాధించాలనుకుంటున్న విషయం పట్ల మనకున్నటువంటి నిబద్ధత ఖచ్చితంగా మనల్ని సాధించేలా చేస్తుంది. ఈ రకంగా ఎవరైతే గురు పౌర్ణమి నాడు వారి వారి గురువుల్ని కలిసి ఆశీర్వాదం తీసుకుంటారో వారికి తప్పకుండా వారి జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయేటువంటి అవకాశం మెండుగా ఉంటుంది. మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.